Hi dear students, welcome to VMR sessions. Guys, ఈ రోజు క్లాస్లో నేను ఏం చెప్తున్నాను మీకు ఎస్ఎస్సి సిజిఎల్ అండ్ రైల్వే ఎగ్జామ్స్ లోంచి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏం అడిగారు ఎస్ఎస్సి సిజిఎల్ అండ్ రైల్వే ఎగ్జామ్స్ రెండు కూడా PYQs అంటే ప్రీవియస్ ఇయర్ ఆస్క్డ్ క్వశ్చన్స్ అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఈ క్వశ్చన్స్ని ఈ రోజు సెషన్గా మీకు ఇస్తున్నాను ఓకే సో అర్థమెటిక్ పార్ట్లో PYQs ఓకే నా క్వశ్చన్ 1 all of you 31 question number. First question. In an examination, a student scored 65% of marks, but was 20 marks below the qualifying marks. Question ఏంటంటే ఒక స్టూడెంట్కి 65% మార్క్స్ వచ్చాయి 65% స్టూడెంట్కి మార్క్స్ వచ్చాయి అండ్ ఫెయిల్డ్ బై 20 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు 20 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు. అనదర్ స్టూడెంట్ స్కోర్డ్ 80% ఆఫ్ మార్క్స్ అండ్ గాట్ 10 మార్క్స్ మోర్ దాన్ ది క్వాలిఫైయింగ్ మార్క్. ఇంకొక స్టూడెంట్ ఉన్నాడు హీ గాట్ 80% ఆఫ్ మార్క్స్ he got 10 marks more than the pass mark 10 marks more than the pass mark. The total examination marks are exam maximum mark ante exam entaki conduct chesaru. Question, what was the marks exam conducted for? Okay, exam undi andulo iddaru students unnaranడి. Let's take myself and yourself. Okay, exam undi student number 1 నేను నాకైతే 65% వచ్చింది. నాకు ఎగ్జామ్లో నాకు 65% వచ్చింది and you know I was failed by 20 marks. I was failed by 20 marks తో ఫెయిల్ అయ్యాను. నాకు 65% వచ్చింది, నేను 20 మార్క్స్తో ఫెయిల్ అయ్యాను. కమింగ్ టు యూ, యూ గాట్ 80%. యూ గాట్ 80% అండ్ యూ గాట్ 10 మార్క్స్ మోర్ దాన్ ది పాస్ మార్క్. నీకైతే పాస్ మార్క్ కన్నా 10 మార్కులు ఎక్కువ వచ్చినాయి. అయితే అసలు ఎగ్జామ్ ఎన్ని మార్క్స్ కండక్ట్ చేశారు? క్వశ్చన్ రైట్. లెట్స్ టాక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్క్స్. మార్క్స్తో మాట్లాడితే నాకేమైంది, నేను 20 మార్క్స్తో ఫెయిల్ అయ్యాను. ఇది పాస్ మార్క్ అనుకుంటే నేను పాస్ కన్నా ఒక 20 మార్క్స్ తక్కువ వచ్చినాయి అంటే 20 వస్తే ఏమవుతా, నేను పాస్ అవుతాను. ఇది పాస్ మార్క్ అనుకుంటే, క్వాలిఫైయింగ్ మార్క్ అనుకుంటే 20 వస్తే పాస్ అవుతాను. కమింగ్ టు యూ, నీకేమైంది, పాస్ మార్క్ కన్నా 10 మార్క్స్ ఎక్కువ వచ్చాయి. నీకు పాస్ కన్నా ఒక 10 మార్క్స్ ఎక్కువ వచ్చాయి. ఓకే, నేను 20 మార్క్స్తో ఫెయిల్ అయ్యానండి, నీకు పాస్ కన్నా 10 మార్క్స్ ఎక్కువ వచ్చాయి. ఇఫ్ ఐ టాక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్క్స్తో మాట్లాడితే, ఇఫ్ ఐ టాక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్క్స్, నేను 20 మార్క్స్తో ఫెయిల్ అయ్యాను, నీకు పాస్ కన్నా 10 మార్క్స్ ఎక్కువ వచ్చినాయి. నాకన్నా నీకు ఎన్ని మార్క్స్ ఎక్కువ వచ్చాయి చెప్పండి? కమాన్, నాకన్నా నీకు ఎన్ని మార్క్స్ ఎక్కువ వచ్చాయి? ఇఫ్ ఐ టాక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్క్స్, నాకన్నా నీకు ఎన్ని మార్క్స్ ఎక్కువ వచ్చాయి? ఫస్ట్ పాయింట్, కమాన్. సో నువ్వు పాస్ అవ్వాలంటే 20 రావాలి, నాతో ఈక్వల్ అవ్వాలంటే 10 రావాలి. సో 30 మార్క్స్ ఎక్కువ వచ్చాయి. క్లియర్లీ కెన్ యూ సే లైక్ దట్? సో క్లియర్గా నాకన్నా నీకు 30 మార్క్స్ ఎక్కువ వచ్చాయి. ఇఫ్ ఐ టాక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్క్స్, నాకన్నా నీకు 30 మార్క్స్ ఎక్కువ వచ్చాయి. ఇఫ్ ఐ టాక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్, పర్సెంట్లో మాట్లాడితే నాకు 65%, నీకు 80%, అంటే నీకు క్లియర్గా 15% ఎక్కువ వచ్చాయి. సో 15% ఈజ్ ఈక్వల్ టు 30 మార్క్స్. ఎగ్జామ్ ఎప్పుడు కూడా 100% కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ ఏ ఎగ్జామ్ అయినా 100%. సో ఎగ్జామ్ కండక్టెడ్ ఫర్ 100% ఎంత? 15కి డబల్ 30, 100కి డబల్ 200. సో ఎగ్జామ్ ఎంత కండక్ట్ చేశారంటే 200 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేశారు. ఆప్షన్ సి అనేది ఆన్సర్. క్లియర్? అలాగే నెక్స్ట్ క్వశ్చన్. Find the remainder when 3 power 10 is divided by 7. 3 power 10ని 7తో భాగించినప్పుడు వచ్చు శేషం కనుక్కోండి అన్నాడు. 3 power 10 is divided by 7. 3 power 10ని 7తో భాగిస్తే శేషం ఎంత? క్వశ్చన్. 3 power 10 is divided by 7. రైట్. జనరల్గా జనరల్గా ఒకసారి చూడండి, 12ని 5తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత? 5 2s are 10. రిమైండర్ అంటే ఇదిగో దీన్ని శేషం అంటారు 2. అలాగే క్వశ్చన్ 3 power 10ని 7తో డివైడ్ చేస్తే శేషం ఎంత అనేది క్వశ్చన్. 3 power 10ని 7తో డివైడ్ చేస్తే శేషం ఎంత, రిమైండర్ ఎంత అన్నారు. వెంటనే కొంతమంది చేస్తారంటే, సార్ నేను 3 power 10 వాల్యూ కొనుక్కుంటాను సార్, తర్వాత డివైడ్ చేస్తా అంటే వర్కౌట్ అవ్వదు. ఈసారి 3 power 45 అంటాడు, ఈసారి 3 power 100 అంటాడు, ఈసారి 2 power 75 అంటాడు. మరి వాల్యూ కొనుక్కుంటావా? కనుక్కోలేవు కదా, ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో మరి ఎలా చేయాలి? సో దీనికి ఒక రూల్ చెప్పాను. మీరు బేసిక్స్ చూస్తే బేసిక్స్లో మీకు రూల్స్ చెప్పే కొన్ని. ఫస్ట్ న్యూమరేటర్ లెస్ ఉండాలి. 3 అనేది ఇక్కడ 7. ఓకే, న్యూమరేటర్ లెస్ ఉంది, ఆ రూల్ సాటిస్ఫై అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ ఏది ఉన్నా సరే 1 పవర్లోకి మార్చాలి. ఇక్కడ 3 పవర్గా అక్కడ ఏదైనా ఉన్నాయండి 1 పవర్లోకి మార్చాలి. ఎలా మారుస్తావు చూడండి ఒకసారి. 3 power 1/7 అంటే 3/7. రిమైండర్ ఎంత అంటే +3. 3 square/7 అంటే 9/7. రిమైండర్ ఎంత అంటే +2. 3 cube/7 అంటే 27/7. 4 7s are 28. 4 7s are 28. -1 రిమైండర్.
నాకు 1 వచ్చేంత వరకు ఇలా చేసుకుంటా వెళ్తా ప్రాసెస్. ఐ విల్ కంటిన్యూ ద ప్రాసెస్ టిల్ ఐ గెట్ 1. ప్లస్ మైనస్ నాట్ ఇష్యూ, ప్లస్ మైనస్ నాట్ అన్ ఇష్యూ. 1 రావాలి, 1 వచ్చాక ఆపేస్తాను నేను. 1 వచ్చింది, గోట్ స్టాప్. నో ఎక్కడ వచ్చింది? 3 క్యూబ్లో వచ్చింది. సో దీన్ని ఏం రాస్తా అంటే నేను 3 క్యూబ్లో రాసుకుంటాను. 3 power 3 3s are 9 into 3 power 1. ఓకే, bases are equal, so powers must be added. 9 plus 1 10 అయిందండి. ఓకే సార్, so this actually you know a formula. A power m whole power n can be written as a power m into n. So m into n ఉంటే you can write as a power m whole power n అని రాసుకోవచ్చు. దాని ప్రకారం this I am writing as 3 cube whole cube into 3 by 7. 3 cube అంటే 27 cube అండి, into 3 by 7. 7 4s are 28, minus 1 వస్తుంది. minus 1 cube అంటే minus 1, minus 1 into 3 అంటే minus 3 by 7. ఎప్పుడైనా న్యూమరేటర్లో నెగిటివ్ వచ్చిందంటే సబ్ట్రాక్ట్ ఫ్రమ్ డినామినేటర్. సో 7 minus 3 all of you answer 4. సో ఆన్సర్ all of you 4. ఆప్షన్ బి అనేది ఆన్సర్. నెక్స్ట్ all of you question number 33. A invested 30% more than B. A invested 30% more than B and B invested 40% less than C. Who invested 8,000? C anta ante 8,000 invest chesaru. The average of the total amount invested by all of them together. Average investments of all. Average investments of all. Okay. A invested 30% more than B. B invested 40% less than C. C invested 8,000. What is the average investment of all the people అన్నారు. ఓకే, ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్ట్మెంట్స్ రేషియో కొంతమంది చేస్తారంటే సార్ ఐ విల్ ఫైండ్ అవుట్ సి ఇన్వెస్ట్మెంట్ ఇచ్చారు కదా సార్, ఏ ఇన్వెస్ట్మెంట్ కనుక్కుంటా, బి ఇన్వెస్ట్మెంట్ కనుక్కుంటా, తర్వాత యావరేజ్ చేస్తా అంటే అంత చేస్తా అంటే వరస్ట్ మెథడ్. దట్ ఈస్ ద వరస్ట్ మెథడ్. మరి ఇంకెలా చేయాలి? నేను సింపుల్ మేనర్ ఇంకెలా చేయాలి చూడండి. నేను ఇన్వెస్ట్మెంట్స్ చెయ్యను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్ట్మెంట్స్ కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే వాడు అడిగింది ఏంటి? యావరేజ్ అడిగారు. సో రేషియో చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ సీ రేషియో ఆల్ ఆఫ్ యూ. మూవ్ ఏ బై బి ఎంత వస్తుందండి? ఏ బై బి ఎంత వస్తుంది? ఏ బై బి ఎంత అంటే 30% ఫ్రాక్షన్ 3/10 అండి. అంటే బి ఎంత అంటే 10, 3 ఏ ఎంత అంటే 3 ఎక్కువ, 3 అప్ యారో అంటే ఎక్కువ, 3 పెంచండి 13/10. అలాగే మూవ్ బి బై సి ఎంత అంటే 40% ఫ్రాక్షన్ ఎంత అంటే 40/100, 2/5. ఫ్రాక్షన్ ఎంత అంటే 2/5, రైట్? సో సి ఎంత అంటే 5, తగ్గించండి, 5కి 2 తగ్గించండి, 3/5, రైట్? ఇప్పుడు జాగ్రత్తగా చూస్తే ఇక్కడ బి వాల్యూ 10 ఉంది, ఇక్కడ బి వాల్యూ 3 ఉంది. అవుట్ ఆఫ్ దీస్ 2 వాట్ ఈస్ కామన్ లెటర్ ఆల్ ఆఫ్ యూ? అవుట్ ఆఫ్ దీస్ 2 ఇక్కడ ఏ బై బి, ఇక్కడ బి బై సి, వీటిలో కామన్ లెటర్ ఏంటి? బి ఉంది. అంటే ఇక్కడ బి ఎంత ఉందో ఇక్కడ కూడా బి అంతే ఉండాలి. కానీ బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్. అలా లేదు. ఇక్కడ బి ఎంత ఉంది, ఇక్కడ బి అంతే ఉండాలి, కానీ అలా లేదు. లేకపోతే ఏం చేస్తున్నావు? ఈక్వల్ చేసి ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 10 ఉంది. సో ఇక్కడ ఇంటూ 3 చేస్తా, ఇంటూ 5 ఇంటూ 10 చేస్తున్నాను. 3 13s are 39 and 30. 10 3s are 30, 5 10s are 50. Now tell me ratio. ABC ratio. A ఎంత అంటే 39, B ఇక్కడ 30, ఇక్కడ 30, C 50. ఓకే, నౌ సి ఇన్వెస్ట్మెంట్ ఇచ్చారు 8,000. సి ఇన్వెస్ట్మెంట్ ఇచ్చారు 8,000. నా క్వశ్చన్ ఏంటి? వాట్ ఈజ్ ఏ ఇన్వెస్ట్మెంట్, బి ఇన్వెస్ట్మెంట్? అలా అందరు ఇన్వెస్ట్మెంట్స్ యొక్క 50 అయ్యాడు. ఐ జస్ట్ వాంట్ యావరేజ్ ఆఫ్ ఆల్ ఇన్వెస్ట్మెంట్స్. యావరేజ్ చెప్పండి. 30, 60, 110, 119/3. ఇది యావరేజ్. ఈ పార్ట్ ఎంత క్వశ్చన్, రైట్? 119/3 యావరేజ్ ఎంత? 58,000 అయిందంటే ఇంటూ ఏం చేసామండి? 50 రూపాయలు 800 అవ్వాలండి. ఓకే, 2 అయితే 100 అవుతాయి, 800 16 అవుతాయి, 160 అవుతుంది. సో క్లియర్గా ఇంటూ 160 చేస్తే ఆన్సర్. దానికి ఇంటూ 160 చేయాలి. సో దట్ ఈస్ ఆఫ్ హౌ మచ్? 119 ఇంటూ 160 మల్టిప్లై చేస్తే 16 టేబుల్ ఆఫ్ యూ. 9 10s are 90, 9 6s are 54, 4 144, 16 1s are 16 plus 14, 16 26 30, 3 carry, 16 plus 3 19 and 0. This one by 3 is there. 3 6s are 18, 1 3 3s are 9, 3 4s are 12, 3 6s are 18. Point 6346 point answer. 6347 answer. Clear? 2
two numbers x and y are such that the sum of two numbers x and y such that sum of 18% of x, 18% of x and 8% of y, 8% of y is one third of sum of 22% of x and 36% of y. Then the ratio of x and y, what is the ratio of x and y? 18% of x plus 8% of y is one third of 20% of x plus 36% of y. What is the ratio? Now, this 3 వచ్చింది, come on, move చేయండి. 24% of 3 18s are 54% of x plus 24% of y is equal to 22% of x and 36% of y. ఈ x ఇటు నుంచి y మూవ్ చేయండి. 54 లోంచి 22 సబ్ట్రాక్ట్ చేస్తాయండి. 32% of x is equal to 36 minus 24, 12% of y. So come on, move. X by y is equal to 12 by 32. So 4 table 3 times, 4 table 8 times. So ratio anta ante x by y 3 by 8 is nothing but 3:8 answer. Option C answer. The ratio is 3:8. 4 men and 6 boys can do a work in 8 days. 4 men and 6 boys can do a work in 8 days. Then 6 men and 4 boys can do the same work in 7 days. Then in how many days 5 men and 4 boys take to do the work? ఒక వర్క్ ఉందండి. వర్క్ ఉంటే నువ్వేం చేస్తావు? ఒకళ్ళని ఆడతావా, ఇద్దరు 2-3 టీంలు ఆడుతావా? సార్ నో, వర్క్ ఉంది, ఒక బిల్డింగ్ కట్టాలి, ఏదో గోడ కట్టాలా, ఏదో వర్క్ ఉంది, ఒకళ్ళని ఆడుతావా, 2-3 కంపేర్ చేస్తున్నా అలానే అడుగుతున్నా. టీమ్ 1 ఈస్ టెల్లింగ్ 4 men 6 boys ఉన్నాం సార్, మేము 8 daysలో వర్క్ ఫినిష్ చేస్తాం అన్నారు. టీమ్ 2 6 men 4 boys ఉన్నాం, మేము 7 daysలో ఫినిష్ చేస్తాం సార్ అన్నారు. టీమ్ 3 5 men 4 boys ఉన్నారు, వీళ్ళైతే ఎన్ని రోజుల్లో చేస్తారు నా క్వశ్చన్, రైట్? ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఏంటంటే టోటల్ వర్క్ అంటే ఫస్ట్ టీమ్కి ఏదైతే వర్క్ ఉందో సెకండ్ టీమ్కి అదే వర్క్ చెప్పాం, థర్డ్ టీమ్కి అదే వర్క్ చెప్పాం, అంటే టోటల్ వర్క్ ఎలా ఉంటుంది? ఈక్వల్గా ఉంది. ఎసానో? సో సింపుల్, ఈక్వేట్ ద టోటల్ వర్క్. ఈక్వేట్ ద టోటల్ వర్క్. ఇక్కడ టోటల్ వర్క్ ఎంత ఉందో, ఇక్కడ టోటల్ వర్క్ ఎంత ఉందో, ఇక్కడ కూడా టోటల్ వర్క్ అంతే ఉంది. ఎసానో? సేమ్ వర్క్ ఇస్తాం కదా అనుకో. మైండ్లో ఎం అనేవాడు, మెన్ అనేవాడు పర్ డేకి ఎం యూనిట్స్ చేస్తున్నాడు, ఉమెన్ అనే ఆమె పర్ డేకి డబ్ల్యూ యూనిట్స్ చేస్తుంది. ఉమెన్ ఓకే, ఒక మెన్ ఎం యూనిట్స్ చేస్తాడు, డబ్ల్యూ యూనిట్స్ చేస్తాడు ఒక డేకి. ఓకే, నా 4 men 4 యూనిట్స్ చేస్తారు. 6 boys 6 B యూనిట్స్ చేస్తారు, ఒక బాయ్ B యూనిట్స్ చేస్తున్నాడు. సో వీళ్ళంతా కలిపితే ఒక డేకి వచ్చేసరికి 4m plus 6 boys అన్ని యూనిట్స్ చేస్తారు ఒక రోజుకి. మరి 8 daysకి అంటే టోటల్ వర్క్ ఏమవుతుందండి? 4m plus 6b into 8. ఇది టోటల్ వర్క్. సింపుల్గా మల్టిప్లై చేసి 2 మల్టిప్లై చేయి. కమాన్, 6m plus 4 boys into 7. 4 8s are 32 men, 6 8s are 48, 6 7s are 42, 4 7s are 28. ఈ ఎమ్మిటి మూవ్ చేయండి, ఈ బాయ్స్ని మూవ్ చేయండి. 48 నుంచి 28 తీస్తే 20 బాయ్స్ అండి ఇక్కడ. 42 నుంచి 32 సబ్ట్రాక్ట్ చేస్తే 10 men ఇక్కడ, రైట్? సో 10 టేబుల్ ఇక్కడ 2 times అండి. బాయ్ బై మెన్ ఈజ్ ఈక్వల్ టు 1/2. మీనింగ్ బాయ్ అనేవాడు 1 యూనిట్ చేస్తే మెన్ అనేవాడు 2 యూనిట్స్ చేస్తున్నాడు పర్ డేకి. ఓకే, టోటల్ వర్క్ ఎలా? బాయ్ అనేవాడు పర్ డేకి, మెన్ అనేవాడు పర్ డేకి 2 చేస్తున్నాడు, 4 2s 8 యూనిట్స్ చేస్తున్నారు. 6 బాయ్స్ అన్నాడు, బాయ్ 1 చేస్తాడు 6, 8 plus 6 14 యూనిట్స్ చేస్తున్నారు పర్ డేకి. 8 daysకి టోటల్ వర్క్ ఎంత అంటే 14 into 8 ఇది టోటల్ వర్క్. వీళ్ళు 8 యూనిట్స్ చేస్తారు, వీళ్ళు 6 boys 6 యూనిట్స్ చేస్తారు, టోటల్గా 14 యూనిట్స్ చేస్తారు పర్ డేకి. 8 daysకి ఎంత అంటే ఇంటూ చేస్తాం. ఇప్పుడు ఈ వర్క్ అంతా వీళ్ళు చేయాలి, ఎన్ని రోజులు చేస్తారు? ఓకే, మెన్ పర్ డేకి వచ్చేసరికి 2 యూనిట్స్ చేస్తాడు, 5 2s 10. బాయ్ పర్ డేకి 1 యూనిట్ చేస్తున్నాడు, 4. సో 10 plus 4, వీళ్ళు పర్ డేకి 4 యూనిట్స్ చేస్తున్నారు. ఎన్ని డేస్ అవుతుందంటే ఆన్సర్ 8 days అయిపోయింది. ఆప్షన్ డి ఆన్సర్. 8 daysలో వర్క్ అయిపోతుంది. జస్ట్ ఈక్వేట్ ద టోటల్ వర్క్స్. The average of first 6 integers is 48%. Average of first 5 integers is 70% of the 6th integer. What is 6th integer question? చూడండి, average of 6 integers 6 integers ఉన్నాయండి. వీటి యావరేజ్ ఎంత అంటే 48. యావరేజ్ 48 అంటే సమ్ ఎంత అవుతుంది అంటే 6 మల్టిప్లై చేసుకోవాలి. 6 40s 240, 6 8s 48.
288, right? 288. Average of first 5 integers is 70% of the 6th integer. Average of first 5 integers is 70% of the 6th integer. So first 5 integers average anta ante deentlo 70% అన్నారు. అంటే ఇది 100% అనుకుంటే ఇవి ఎంత అంటే ఈ 5 ఇంటీజర్స్ యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 5 ఇంటీజర్స్ ఈజ్ 70% ఆఫ్ ద 6th అన్నారు. 70% ఆఫ్ ద 6th 70% వచ్చింది. సో యావరేజ్ 70% అంటే సమ్ ఎంత ఉంది చెప్పండి. ఈ మొత్తం ఎంత అవుతుంది? యావరేజ్ 70% అంటే 5 ఇంటీజర్స్ యావరేజ్ 70% అంటే సమ్ ఎంత అంటే 570 350%. లాస్ట్ నెంబర్ ఒక 100%. ఎస్ ఆర్ నో? నా క్వశ్చన్ వాట్ ఈస్ ద 6th ఇంటీజర్? ఈ లాస్ట్ నెంబర్ ఎంత అన్నారు. జాగ్రత్తగా మళ్ళీ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఒక 6 ఇంటీజర్స్ ఉన్నాయండి. వాటి యొక్క యావరేజ్ 288 అంటే సమ్ ఇచ్చారు 288. ఇందులో ఈ ఫస్ట్ 5 ఇంటీజర్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే దీంట్లో 70% అన్నారు. ఈ 5 ఇంటీజర్స్ యావరేజ్ 70 అంటే వీటి యొక్క సమ్ ఎంత అంటే 350. లాస్ట్ నెంబర్ ఒక 100%. నా క్వశ్చన్ ఈ 6th నెంబర్ ఎంత అన్నారు. సో మొత్తం యాడ్ చేస్తే ఎంత ఉంది? ఈ మొత్తం యాడ్ చేస్తే 450% వచ్చింది. ఈ మొత్తం యాడ్ చేస్తే 288 వచ్చింది. అంటే 450% ఎంత అంటే 288. వాట్ ఈస్ ద లాస్ట్ నెంబర్ అంటే 100%. నా క్వశ్చన్. సో సింప్లీ క్రాస్ మల్టిప్లై 288 into 100 by 450. 50 table 2 times, 50 table 9 times, 9 table 9 3s are 27, 9 2s are 32, 2s anta ante 64. Option A answer. Clear? Alafi question number 37. Dinesh offers his customers a discount of 15% on raincoat and still makes a profit of 25%. Dinesh offers his customer a discount of 15%. కస్టమర్ వస్తే ఒక 15% డిస్కౌంట్ ఇచ్చాడు దినేష్ అని రెయిన్ కోట్ అండ్ స్టిల్ మేక్స్ ఏ ప్రాఫిట్. అలా డిస్కౌంట్ ఇచ్చాక కూడా 25% ప్రాఫిట్ వచ్చింది. వాట్ ఈస్ ద యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ద రెయిన్ కోట్ మార్కెట్ ఫర్ 800 మార్క్ చేశారు ఎంఆర్పి. అయితే నా క్వశ్చన్ యాక్చువల్గా కాస్ట్ ప్రైస్ ఎంత? వాట్ ఈస్ యాక్చువల్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద రెయిన్ కోట్? క్వశ్చన్ చూడండి సరే. ఒక 15% డిస్కౌంట్ ఇచ్చాక నాకు వచ్చిన ప్రాఫిట్ 25% అండి. ఇది సెల్లింగ్ ప్రైస్. ఎంఆర్పి ఇచ్చారు 800, కాస్ట్ ప్రైస్ ఎంత అన్నారు. ఇలా ఆరోస్ ఉంటే వాట్స్ ద బెస్ట్ మెథడ్ అంటే మీకు ప్రాఫిట్ అని వస్తే ఎన్నోసార్లు చెప్పాను. ఇనీషియల్ లెటర్ ఇస్ ద బెస్ట్ మెథడ్. ద బెస్ట్ మెథడ్ ఇస్ ఇనీషియల్ లెటర్. ఇనీషియల్గా కాస్ట్ ప్రైస్ తెలీదు, ఎంఆర్పి కూడా తెలియదు నాకు. కాస్ట్ ప్రైస్ ఎంఆర్పి తెలియదు. పర్సంటేజ్ మాట్లాడుకుంటే 15% డిస్కౌంట్ ఇచ్చారు అంటే 15% ఫ్రాక్షన్ ఎంత అండి? 3/20. ఇక్కడ పర్సంటేజ్ గురించి మాట్లాడుతున్నా. ఈసారి ఎంఆర్పి 800 ఉందిగా అంటాడు. అది కాదు, పర్సెంట్లో 3/20 అంటే ఈ 20 అనేది ఏంటిది? ఎంఆర్పి. ఒక 3 రూపీ అనేది ఏంటిది? డిస్కౌంట్ ఇచ్చారు. ఓకే, ఇప్పుడు చూడండి ఎంఆర్పి టు ఎస్పి చూద్దాం. ఇగో సిపి టు ఎంఆర్పి, ఎంఆర్పి టు ఎస్పి పర్సెంట్లో మాట్లాడుకుంటే 20 రూపీ ఉన్నదాన్ని 3 రూపీ డిస్కౌంట్ ఇచ్చారు అంటే 17కి ఇచ్చారు. ఇది ఎంఆర్పి టు ఎస్పి. ఫస్ట్ సిపి టు ఎంఆర్పి, ఎంఆర్పి టు ఎస్పి, నెక్స్ట్ సిపి టు ఎస్పి ప్రాఫిట్. 25% ఫ్రాక్షన్ వాల్యూ 1/4 అంటే 4 రూపీ ఉన్నదాన్ని 5కి ఇచ్చారు. ఇది సిపి టు ఎస్పి. నాకు ఇది కావాలంటే ఏం చేయాలి? బై చేయాలి. ఎస్ ఆర్ నో? ఈ రెండు మల్టిప్లై చేస్తే ఇది రావాలి, ఈ రెండు మల్టిప్లై చేస్తే రావాలి. ఇది కావాలంటే ఏం చేస్తారు? బై చేయండి. సింపుల్ అయిపోయింది కదా. కమాన్ 4/20 5/17 17:25 మీనింగ్ సిపి 17 పార్ట్స్ ఉంటే ఎంఆర్పి 25 పార్ట్స్ ఉందండి. సిపి 17 పార్ట్స్ ఉంటే ఎంఆర్పి 25 పార్ట్స్. వాడు ఎంఆర్పి ఇచ్చేసాడంతా అంటే 800 అండి. మరి సిపి ఎంత అని అడిగాడు క్వశ్చన్. 25 టేబుల్ 800 అంటే ఒక 100లో 4 ఉంటాయి 25, ఒక 100లో 4 ఉన్నాయి. మరి 800లో 8 4s 32 ఉన్నాయి. సో ఆన్సర్ 17 into 32. 7 2s చివరిలో 4 రావాలండి. చివరిలో 4 రావాలి. ఆప్షన్ సి ఆన్సర్. నేను మొత్తం మల్టిప్లై చేయట్లా, చివరిలో 4 రావాలి. దట్స్ లాజిక్. దట్స్ అలాఫీ క్వశ్చన్ నెంబర్ 38. అలాఫీ మోహన్ అండ్ సోహన్ ఇన్వెస్టెడ్ 6,000 and 8,000 రెస్పెక్టివ్లీ. మోహన్ సోహన్ ఇద్దరు ఉన్నారు. వీడొక 6,000 ఇన్వెస్ట్ చేశారు బిజినెస్లో, వీడొక 8,000 ఇన్వెస్ట్ చేశారు బిజినెస్లో. ఆఫ్టర్ 6 months సోహన్ విత్డ్రాస్ ఇస్ ఇన్వెస్ట్మెంట్. ఒక 6 months తర్వాత వీడు విత్డ్రా చేస్తాడు ఇన్వెస్ట్మెంట్ని. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ మనీ రిసీవ్డ్ బై మోహన్ అండ్ సోహన్ రెస్పెక్టివ్లీ అట్ ద ఎండ్ ఆఫ్ 1 year? అట్ ద ఎండ్ ఆఫ్ 1 year తర్వాత ఏ రేషియోలో వాళ్ళు ఇచ్చిన మనీని డివైడ్ చేసుకుంటారు అన్నారు. ఇప్పుడు 1 year అంటే వీడు మొత్తం 1 year ఉన్నాడు కదా, వీడైతే 6 months తెలిపాడు. ఎసానో ఇవేమో ఇన్వెస్ట్మెంట్స్ అండి, ఇవి టైం పీరియడ్స్. నా క్వశ్చన్ ప్రాఫిట్ రేషియో ఎలా ఉంటుందని అడుగుతున్నాను.
మోహన్ సోహన్ బిజినెస్లో స్టార్ట్ చేస్తారండి. మోహన్ ఒక 6,000 పెడితే సోహన్ 8,000 పెట్టాడు. మోహన్ 1 year ఉన్నాడు బిజినెస్లో, వీడైతే 6 months ఉన్నాడు. ఆ చివరిలో వచ్చిన మనీని వాళ్ళు ఎలా పంచుకుంటారు, ఏ రేషియోలో పంచుకుంటారు క్వశ్చన్. సింపుల్. ప్రాఫిట్ రేషియో అంటే ఇన్వెస్ట్మెంట్ రేషియో టైం రేషియో మల్టిప్లై చేసుకోవాలి. ఏమైనా క్యాన్సిలేషన్ ఉంటే క్యాన్సిల్ చేయండి. ఇదొక బ్లాక్గా ట్రీట్ చేస్తున్నా, ఇదొక బ్లాక్గా ట్రీట్ చేస్తున్నా. క్యాన్సిలేషన్ ఉంటే క్యాన్సిల్ చేయండి, తర్వాత మల్టిప్లై చేయండి ఆన్సర్. ఇప్పుడు 3 zeros క్యాన్సిల్ చేస్తాము, 6 క్యాన్సిల్ చేస్తాము. 4 table 2 times, 4 table 3 times. ఈ బ్లాక్ ఆ బ్లాక్ క్యాన్సిల్ చేసుకుంటాము. మిగిలిపోయింది 3:2. సో అయిపోయింది. సో చివరిలో మిగిలిన మనీని దే డివైడ్ ద మనీ ఇన్ ద రేషియో 3:2. ఆప్షన్ డి ఆన్సర్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద లెంత్, బ్రెడ్త్ అండ్ హైట్ ఆఫ్ ఎ cubical box is 24, 16, 12. లెంత్ ఇచ్చారు, బ్రెడ్త్ ఇచ్చారు, హైట్ ఇచ్చారు. లెంత్ 24 centimeters, బ్రెడ్త్ 16 centimeters, హైట్ 12 centimeters రెస్పెక్టివ్. వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ద బాక్స్? వాల్యూమ్కి డైరెక్ట్ ఫార్ములా అండి. దీర్ఘగణం యొక్క ఘన పరిమాణం అడిగారు. లెంత్, పొడవు, వెడల్పు, ఎత్తు ఇచ్చి ఒక దీర్ఘగణం యొక్క ఘన పరిమాణం ఎంత అని అడిగారు. సింపుల్. వాల్యూమ్ ఘన పరిమాణం ఫార్ములా లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. అయిపోయింది. L ఇంటూ B ఇంటూ H అంటే 24 ఇంటూ 16 ఇంటూ 12. ఇక మల్టిప్లై చేస్తే 4 6 are 24, 4 2s are 8. చివరిలో 8 రావాలండి, చివరిలో 8 రావాలి. ఆప్షన్ సి. ఇది కాదు, ఆప్షన్ సి ఆన్సర్. క్లియర్? అలాగే క్వశ్చన్ నెంబర్ 40. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 30 men is 25 years. ఒక 30 men ఉన్నారు, వాళ్ళ యొక్క యావరేజ్ ఎంత అంటే 25 years. 5 new men of an average 30 years join. కొత్తగా ఇంకో 5 members జాయిన్ అయ్యారు, వాళ్ళ యావరేజ్ ఏజ్ ఎంత అంటే 30 years. ఫైండ్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ఆల్ ద మెన్ పుట్ టుగెదర్. ముందు ఒక 30 members ఉన్నారు, యావరేజ్ 25 అన్నారు. కొత్తగా ఒక 5 members జాయిన్ అయ్యారు, యావరేజ్ 30 years. ఇప్పుడు మొత్తం అందరూ 35 members యొక్క యావరేజ్ ఏజ్ ఎంత అన్నారు. ఈ వాల్యూస్ కనుక హార్డ్ ఉంటే వెయిటెడ్ యావరేజ్ అనే కాన్సెప్ట్ తీసుకెళ్ళి సాల్వ్ చేసేవాళ్ళం వెయిటెడ్ యావరేజ్లో. బట్ ఇది వాల్యూస్ చాలా ఈజీగా ఉన్నాయి, దానికోసం మళ్ళీ కొత్తగా ఒక కాన్సెప్ట్ అవసరం లేదు. మామూలు నార్మల్ మెథడ్. 30 members ఉన్నారు, యావరేజ్ 25 అంటే అర్థం ఏంటి? ప్రతి ఒక్కళ్ళ యొక్క వయసు 25 years. అలా 30 members ఉన్నారు. సమ్ ఆఫ్ ద ఏజ్ ఎంత అంటే 30 × 25 750. ఒక 5 members ఉన్నారు, యావరేజ్ 30 years అంటే ప్రతి వార్డ్ యావరేజ్ అంటే ప్రతి ఒక్కరి యొక్క వయసు 30 years. 5 ఉన్నారు అలాగా. సమ్ ఆఫ్ ద ఏజ్ 150. మొత్తం ఏజ్ ఎంత అంటే 900 years అని. మొత్తం 35 members ఉన్నారు. సో 5 table 7 times, 5 table 180 times. 7 2s are 14, 7 5s are 35, 5/7. సో యావరేజ్ ఎంత అంటే అందరితో కలిపి 25, 5/7 ఆన్సర్. సో దిస్ యువర్ ఫస్ట్ సెషన్ ఆల్ ఆఫ్ యూ. ఇది ఒక సెషన్ అనమాట. సో ఇలా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఎవ్రీడే డీల్ చేస్తూ ఉంటాము. ఏం చేయాలంటే మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఏం చేస్తారంటే క్వశ్చన్ ఇవ్వగానే వెంటనే సాల్వ్ చేయకండి. మీరు క్వశ్చన్ ఇవ్వగానే వెంటనే గైస్ మీరు క్వశ్చన్ ఇవ్వగానే ఫస్ట్ మీరు సాల్వ్ చేయండి, పాస్ పెట్టండి. పాస్ చేసి మీరు సాల్వ్ చేయండి, సాల్వ్ చేసి ఆన్సర్ కామెంట్లో పెట్టండి. ఆ తర్వాత ఎక్స్ప్లెనేషన్ వినండి. నువ్వు చేసిన మెథడ్ అది రెండు సేమ్ ఉన్నాయా లేవా? ఓకే, థ్యాంక్ యూ, లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ యువర్ VMR. లవ్ యూ ఆల్. బాయ్, థ్యాంక్ యూ.